గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికినీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెను, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం నాయన. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా నాయన, మేము ప్రభువా నాయన విని గ్రహించి లోబడ్డానికి సహాయం అనుగ్రహించండి. ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం దయచేయమని ప్రాధేయపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవా నాయన, మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నాయన మేము భయంతో వణుకుతో ప్రభువా నాయన వాక్యాన్ని అంగీకరించడానికి, ప్రభువా నాయన హృదయాల్లో భద్రపరచుకోవడానికి, వాక్యాన్ని గౌరవించడానికి ప్రభువా సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. వాక్యం యొక్క శక్తిని, వాక్యం యొక్క ప్రభావాన్ని ప్రభువా నాయన మేము గ్రహించుకోవడానికి, ప్రభువా అందులో ఉన్నటువంటి ప్రభువా నాయన అర్థాలను గ్రహించి ప్రభువా దాని ద్వారా ఆత్మీయంగా ఎదగడానికి, ప్రభువా నాయన ఉపయోగపడడానికి సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. హృదయ కాఠిన్యాన్ని దూరపరచండి. మా యొక్క మనస్సులు, శరీరాలు, ఆత్మ ప్రభువా నాయన మీకు లోపరచడానికి సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. యేసయ్యా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దినాల్లో మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా నాయన మేము ఉంటుండగా ప్రభువా నాయన పాపం భయంకరమైన పరిస్థితుల్లో విస్తరిస్తూ ప్రభువా నాయన చాలా గొప్ప ప్రభువా నాయన ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకు, మాతో ప్రభువా మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం.
మేలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మా యొక్క ఆత్మీయ అవసరతలు ప్రభు నాయన మీరు ఎరుగుదురు కాబట్టి ప్రభు నాయన ప్రాధాయపడతా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి, సంతృప్తితో, సంతోషంతో, ఆనందంతో నింపబడ్డానికి ప్రభు నాయన మీలో ప్రభు ఉన్న ఆనందంని, ప్రభు మీలో ఉన్న సంతోషాన్ని గుర్తెరగడానికి సహాయం అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ అంధకార శక్తిని లయపరచమని ప్రభు నాయన యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి అమెరికా దేశంలో ఒక ఆయన్ని ఒక పెట్రోల్ పంప్ దగ్గర, పెట్రోల్ గ్యాస్ స్టేషన్ దగ్గర ఒక ఆయన్ని బాగా కొట్టి ఎవరో అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అయితే ఆయనకి చాలా విపరీతంగా తాళ్ళ మీద అక్కడ ఇక్కడ విపరీతంగా దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నాడు. చనిపోయాడేమో అన్నట్లు అంత ఎక్కువ కొట్టేశారు. అయితే ఎవరో చూశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతనికి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయనకి తల మీద చాలా భయంకరమైన దెబ్బలు తగలడం వలన అతనికి ఏం గుర్తు లేదు. అతని గతం అంతా మర్చిపోయాడు. మర్చిపోతే చాలా ట్రై చేశారు ఆయనకి గతం గుర్తు రావడానికని. అది ఎలా గుర్తొస్తుందో తెలీదు. ఎప్పుడైనా గుర్తు రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. అయితే ఆయన వాళ్ళు ఎవరు ఏంటని న్యూస్ పేపర్లో వీటిలో చాలా దగ్గర ట్రై చేస్తే ఆయనకి సంబంధించి ఎవరు రాలేదు ఆయన కోసం అంటూ. రాకపోతే అప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్న ఒక నర్స్ ఆమె అతన్ని ఇంట్లో పెట్టుకొని ఉంటూ ఎప్పుడైనా గతం గుర్తొస్తే ఒకవేళ ఆయన్ని చేద్దామని చెప్పి ఆమె పాపం వాలంటరీగా సహాయం చేయడానికి ఇష్టపడి ఆయన అక్కడ ఇంట్లో ఉంచి ఆయనకి సేవలు చేస్తా ఉంది. కానీ అంటే ఈ న్యూస్ అంటే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పటికి కూడా ఆయన గతం గుర్తు రాలేదు. ప్రస్తుత పరిస్థితి మనకు తెలియదు, కానీ ఆ స్టోరీ బయటకు వచ్చినప్పటికి కూడా ఆయనకి గతం గుర్తు రాలేదు. అయితే మనం కూడా అంటే మన గుర్తింపు, మనం ఎవరము ఏంటి అని గుర్తింపు లేకుండా చేయడానికి సైతాను, అపవాది చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే మనం దేవునికి సంబంధించిన వాళ్ళమని, అలాగే దేవుని ప్రజలమని, దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళమని, మనం ఈ లోక సంబంధమైన వాళ్ళం కాదని, మన గుర్తింపు వేరే అని, మన పౌరసత్వం వేరే అని, ఇవన్నీ మనకు గుర్తు లేకుండా చేయడానికే రకరకాలుగా ఈ లోక ఆశలు, లోక మర్యాదలు, ఈ లోకపు ఆచార వ్యవహారాలు, ధనమోసం, ఇవన్నీ కూడా మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి, మనకున్న స్టేటస్, లేకపోతే మన ధనం, మన ఆస్తులు, లేకపోతే మనకున్న ఈ లోకంలో ఉన్న పేరు, మనం సంపాదించుకున్న ఎడ్యుకేషన్ ద్వారా, ధనం ద్వారా మనం సంపాదించుకున్న పేరు, ఇవన్నీ కూడా దేవుణ్ణి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మనల్ నుంచి దేవుణ్ణి దూరం చేసేసి మనం క్రైస్తవులుగానే బయటికి కనిపించవచ్చు, లేకపోతే ఒక రకమైన డిసెప్షన్ లోకి, మోసంలోకి మనల్ని నడిపించేసే అవకాశం మనకుంది. అయితే మనం ఏంటి, ఎవరం అన్నది, మన గుర్తింపు ఏంటి అన్నది ఈ యొక్క భాగంలో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవచ్చు. ఈ యొక్క 12-21 వచనంలో మనం చూస్తే యేసు ప్రభు వారు చేసిన కార్యం కానీ, లేకపోతే మన హిస్టరీ, మన పరిస్థితి ఎలాగా అంటే మనం పాపంలో పడిపోవడానికి వీటన్నిటికి కారణం, ఇవన్నీ మూలమైనటువంటి సిద్ధాంతాలు చాలా చాలా ఉన్నాయి. అలాగే ఈ టాపిక్స్ అన్ని కూడా ముఖ్యంగా ఈ ప్యాసేజీ చాలా చాలా డిబేట్స్ అయ్యి, చాలా రకరకాల వాదనలు జరిగినటువంటి వాక్యం ఇది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతిదీ సత్యాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఉందండి. సత్యాన్ని, ఎందుకంటే చాలా తప్పుడు బోధలు, తప్పుడు ఇవి కూడా, మనం సత్యం సరిగ్గా ఇక్కడ అర్థం చేసుకుంటే ఈజీగా మనం తప్పుడు బోధకుల్ని, తప్పుడు సిద్ధాంతాలని పక్కన పెట్టొచ్చు. అర్థం చేసుకుంటే ఈ వాక్య భాగాలు కానీ, పౌలు భక్తుడు అందుకే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఈ వాక్యాలన్నీ మన ముందు దేవుడు మనకి ఉంచుతా ఉన్నాడు. మనం అందరం కూడా ఈ వాక్యాలని చాలా జాగ్రత్తగా మన హృదయాల్లో భద్రపరుచుకొని మళ్ళా దీన్ని ధ్యానం చేస్తూ వాక్యాలని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క 12వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును,
లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మన మనిషి చరిత్ర మొత్తం ఒకే సెంటెన్స్ లో చెప్పేశాడు. మన పరిస్థితి ఏంటి అన్నది ఒక్క మాటలో, ఒక్క వచనంలో ఇక్కడ మనకి అర్థమైపోతా ఉంది. సో పాపం ఈ లోకంలోకి ఎలాగ ప్రవేశించింది అన్నది ఇక్కడ మనం ఈ వచనంలో గమనించవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాపం ఒక మనుషుని ద్వారా ఎలా ప్రవేశించింది? ఆదాం ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది అంటే ఒక్క మనుషుని ద్వారా పాపం ఎలాగ లోకం అంతా వచ్చేస్తుంది? చాలా మంది అంటారు, ఆదాం పాపం చేస్తే నేనేం చేశానండి, ఆదాం పాపం చేశాడు కదా, నేనేం చేయలేదు కదా అంటాం. అప్పుడు మనం ఎలా చెప్తాం? ఆదాం పాపం చేశాడు, మనం చేయలేదు అనుకోండి, మనకెందుకు పాపం వచ్చింది? సరే, ఆదాం పాపం చేస్తే మనకి ఎట్లా వచ్చిందండి? ఆదాం పాపం చేసినప్పుడు మనం ఆదాంలోనే ఉన్నాం. అది ఆదాం పాపం చేసినప్పుడు మనం ఎక్కడున్నాం? ఆదాములో ఉన్నాం. ఆదాంలోనే ఉన్నాం. అంటే మనం అంతా ఎవరూ కాదు, వేరే కాదు, మనమే పాపం చేసింది. ఆదాం చేశాడు, నేను చేయలేదు అనడానికి లేదు. పాపం చేసింది మనం అందరం కూడా. ఎందుకంటే మనం చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు పుట్టక ముందు ఎక్కడ ఉంటారు? వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నారు. అలాగే ఇంకా మనం ముందుకెళ్తే ఆలోచిస్తే మనం అంతా కూడా ఆదాం నుంచి వచ్చాము. ఆ స్వభావం అది అంతా కూడా ఆదాం, మనమే ఆదాము అవ్వ. సో కాబట్టి అందులో ఆయన చేశాడు, నేను చేయలేదు అనడానికి లేదు. సైంటిఫిక్ గా మనం ఆలోచించిన శాస్త్రీయంగా ఇందులో మనకి ఏమి ఇది కనిపించదు. సో ఇది ఇలాగా ఒక మనుషుని ద్వారా అంటే పాపం లోకంలోనికి వచ్చింది అన్నది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదో ఆదాం చేశాడు అన్నది కాదు, కానీ మనమే చేసాం. మనమే దేవుని మాటకి అంగీకరించలేదు, దేవుని మాటల్ని త్రోసిపెట్టేసి వచ్చేసాం. అవిధేయత మనమే చూపించింది, ఎవరో కాదు. మరణం లోకంలోకి అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయం. అంటే ఏంటి? ఈ పాపం వలన వచ్చిన పర్యవసానం ఏంటండి? ఈ వచనం ప్రకారం మనం చూపించిన అవిధేయత వలన పర్యవసానం ఏంటి? మరణం. అంతే. మరణం అన్నది రెండు రకాలు మనం చూస్తాం, మనకు తెలుసు కదా. స్పిరిచువల్ డెత్ ఒకటి, ఆత్మీయమైనటువంటి మరణం ఒకటి, శారీరకమైన మరణం. మనకు ప్రూఫ్, మనం పాపం చేశాము, మనం పాపాత్ములము అనడానికి మనకి ప్రూఫ్ డైరెక్ట్ కనిపిస్తుంది. ఏంటి? పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమవుతారండి? మరణిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరణిస్తున్నారు. ఎందుకు మరణిస్తున్నారు? దానికి కారణం ఏంటంటే, మనం చేసిన అవిధేయత మన పాపం అని మనకి దేవుడు ఒక పెద్ద ప్రూఫే మన ముందు. రోజు అనేక మంది చనిపోతా ఉన్నారు. మీ ప్రియులు ఈ యొక్క కోవిడ్ టైంలో, ఈ టైంలో లాస్ట్ 1-2 years లో చాలా అనేక మంది ప్రియుల్ని మనం కోల్పోయాం. వాళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు మన మరణం మనం చాలా భయంకరంగా మరణం అన్నది సంభవించింది గడిచిన సంవత్సరాల్లో మనం చూస్తే. సో ఈ మరణానికి కారణం ఏంటంటే మన అవిధేయతే కారణం. మనం దేవునికి వ్యతిరేకంగా అవిధేయులమై పాపం చేసిన విధానాన్ని బట్టి అందరికీ మరణం సంభవిస్తా ఉంది. అది బైబిల్ గ్రంథంలో క్లియర్ గా ఉంది, మనకు తెలుసు కదా. ఆదికాండంలో 2వ అధ్యాయం 17వ వచనం చదువుతారా ఎవరైనా? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి, నిశ్చయంగా నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పాడు, నిశ్చయంగా. సో మరణం అన్నది నీ జీవితంలోకి వచ్చేస్తుంది అని చెప్పాడు దేవుడు. చెప్తే మనం వినకుండా దేవునికి, మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. సో దేవునికి వ్యతిరేకంగా మనం ఆ యొక్క సైతాన్ చెప్పిన మాటలు నమ్మి అపవాదికి లోబడిపోయి
దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఆ యొక్క అవ్వ చేసిన దాన్ని బట్టి ఆ యొక్క సైతాన్ మాటలను బట్టి మోసం జరిగింది. సో అందులో మనం పాపం చేసాం, దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపించాం. వాటి కారణంగా మరణం అన్నది ఫిజికల్ గా అలాగే ఆత్మీయంగా కూడా మనకి మరణం సంభవించింది. ఆత్మీయ మరణం ఏంటి? ఆత్మీయ మరణం గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఫిజికల్ డెత్ మనకి ఎలాగ డెత్ అన్నది ప్రతి ఒక్కళ్ళు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతా ఉన్నారు కాబట్టి దానికి కారణం మన అవిధేయత. అలాగే ఆత్మీయంగా కూడా మరణం సంభవించింది. మనకి అవుతుందండి, మనం చనిపోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఇంకా శరీరం మిగతా వాళ్ళతో ఏమి మాట్లాడరు, ఏమి రిలేషన్షిప్ అన్నది కట్ అయిపోద్ది ఆ రోజుతో. ఆత్మీయ మరణం అంటే ఏం సంభవించింది మనకి? ఆత్మలో చనిపోవడం వలన, అంటే అది ఆత్మీయంగా చనిపోవడం వల్ల ఏమైంది మనకి? అంతే, దేవునితో సహవాసం, దేవునితో రిలేషన్షిప్ కట్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి, మన ప్రియులు ఉన్నారు, లేకపోతే చాలా మంది వృద్ధులు అయిపోయిన వాళ్ళు చనిపోతా ఉన్నారు. ఈ లోకం విడిచి దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక మంది. సో వాళ్ళందరితో మనం ఇప్పుడు మాట్లాడలేము, వాళ్ళతో ఉండలేము, వాళ్ళతో ఏం చేయలేము. అంటే రిలేషన్షిప్ అన్నది ఆ రోజుతో కట్ అయిపోయింది. ఈ లోకంతో కానీ, మనతో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో పరిసరాలతో కానీ సంబంధం కట్ అయిపోయింది. ఆ రోజు నుంచి సంబంధం లేదు ఇంకా. అలాగే ఆత్మీయంగా దేవునితో సంబంధం లేకుండా అయిపోయింది. మనందరికి తెలుసు, దేవునితో సంబంధం లేకుండా అయిపోయింది. ఇది ఆదాం, అంటే మనం చేసింది. ఆదాంలో మనం అందరం ఆదాంలో ఉన్నాం కాబట్టి ఆదాం ద్వారా ఈ లోకంలోనికి పాపం అన్నది సంభవించింది. అపవాది మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా తను వచ్చేసాడు. అదే సేమ్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ని, అటువంటి ఆత్మని, అవిధేయత కలిగిన ఆత్మని అవ్వలోని ఆదాంలోని పెట్టడం వలన మనం కూడా అటువంటి వ్యతిరేకమైనటువంటి శత్రువులు లాంటి స్వభావం, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం మనలో వచ్చింది. అది మనం చనిపోయే వరకు ఆ దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనలో ఉంటూనే ఉంటది. ఇది మనం గమనిస్తే సగం ప్రాబ్లం సాల్వ్డ్ అండి. చూడండి, మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు అంటారు, ఆ ప్రాబ్లం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనరా బాబు అని. అలాగా మన సమస్య, మనుషుల సమస్య ఏంటంటే ఇదే సమస్య. మనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి స్పిరిట్, ఆత్మ, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం మన మొత్తం పాపంతో నిండిపోయిందా కదండి. వ్యతిరేకమైనటువంటి స్వభావం అంటే దేవునికి ఇష్టం లేని పనులే లోపల నుంచి వస్తాయి. అందుకనే హృదయం చాలా వ్యాధి కలిగింది. అలాగే అరికాల నుంచి నడినెత్తి వరకు అసలు మొత్తం అంతా ఇదైపోయింది, పాపంతో నిండిపోయింది. వీటన్నిటి కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపించడం వల్ల, ఆ రిబెలియస్ నేచర్, ఆ వ్యతిరేక స్వభావం, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా మనందరిలో ఇటువంటి స్వభావం ఉంది. బ్రతుకున్నంత వరకు ఆ స్వభావం ఉంటూనే ఉంటుంది. కాకపోతే అది గమనించుకోవాలి. అది మన యొక్క హిస్టరీ. ఇది ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, ఇంకా 13వ వచనం కొంచెం ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన వచనం. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. చూడండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తప్పు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది ఈ వచనంలో. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అన్నది ఎలాగ అర్థం చేసుకుంటామండి? ధర్మశాస్త్రం లేకపోతే పాపం అన్నది అసలు నువ్వు పాపాత్ముడివి అన్న ఆరోపణ లేదని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అది కరెక్టేనంటారా? కరెక్ట్. కానీ ధర్మశాస్త్రానికి ముందు కూడా మనుషులు పాపం చేశారు కదా. అది ఇప్పుడు చెప్పండి. ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా మనుషులు పాపాత్ములే కాదా? పాపాత్ములే. కానీ మరి ఆరోపింపబడదని ఎందుకు అంటున్నాడు పౌలు భక్తుడు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో తెలుస్తుంది మనుషులకి. అంటే ఈ మాటని మనం ఇంకా ఎలాగ అర్థం చేసుకోవాలి? ధర్మశాస్త్రం లేనప్పుడు అసలు పాపం ఆరోపింపబడదు అన్నది ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇంకా మనకి ముందు కూడా మనం కొన్నిసార్లు చదువుకున్నాం, ధర్మశాస్త్రం ఒక లేకపోయినా మనస్సాక్షి ఉంటది.
మనస్సాక్షిలో మనకు తెలుస్తుంది తప్పు, ఇది రైట్. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు చాలా మంది పాపంలో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చెప్పండి. కొంచెం ఆలోచించి, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదన్నది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? అవును, మోషే ధర్మశాస్త్రం గురించే చెప్తున్నాడు. బేసిక్ గా 10 ఆజ్ఞలు అనుకోండి. ధర్మశాస్త్రం ఇవ్వకముందే కూడా మనుషులు మరణం పాపం ఉంది, పాపం ఉంది, అంతా ఉంది. కానీ ఎందుకు ఆరోపింపబడదు అంటున్నాడు? మరి ఇప్పుడు అంటే ఈ మాట మనకి ఎలాగ ఇంటర్ప్రిట్ చేయాలి? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అంటే ఎలాగ? చూడండి, మళ్ళీ మా 14వ వచనం కూడా చదువుతున్నాను. చూడండి 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబో వానికి గుర్తయి ఉండను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది ఎక్కువ అంటే మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది, అందుకని ఎక్కువసేపు స్పెండ్ చేశాను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదంటే పాపం లేదని కాదు, ఆరోపించబడదంటే శిక్ష లేదని కాదు. శిక్షలు ఉన్నాయి, పాపం ఉంది. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు మనం పాపాత్ములు అని ఆరోపించే వాళ్ళు లేరు. మనలో మనస్సాక్షి ఉన్నా లేకపోతే ఇంకొకటి ఉన్నా, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? యు ఆర్ సిన్నర్ అని క్లియర్ గా అర్థం అయిపోతుంది. ధర్మశాస్త్రం వలన మనకి లాభం ఏంటంటే మనం అందరం కూడా పాపం చేసి పాపాత్ములమి, పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అన్న పౌలు భక్తుని మాట. అది ధర్మశాస్త్రం వలన మనకు కలిగినటువంటి జ్ఞానం. మన మీద పాపపు ఆరోపణ డెలిబరేట్ గా ధర్మశాస్త్రం వలన కలిగింది కదండి. అది దేవుడు మనకి అంటే మన ధర్మశాస్త్రం వల్ల మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం పాపాత్ములమి అని ఖచ్చితంగా ముద్రేసి చెప్పింది ధర్మశాస్త్రం. నువ్వు మనందరం కూడా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళు లేరు, అందరూ పాపాత్ములే అని ముద్రేసి చెప్పింది ధర్మశాస్త్రం. మనం పరిశీలించుకుంటే మనకు అర్థమైపోతుంది. మనం ధర్మశాస్త్రం పాటించే అవకాశం అసలు లేనే లేదు. మనిషి ఎవరు కూడా ధర్మశాస్త్రం పాటించలేరు అన్న సంగతి మనం అర్థం చేసుకోవడానికి ధర్మశాస్త్రం మన ముందు ఉంది. ఆ ఆరోపణ, మనం పాపాత్ములు అన్న ఆరోపణ ధర్మశాస్త్రం వల్ల మనకి కలిగింది. మీకు అర్థమైంది కదండి? శిక్ష లేదని కాదు, లేకపోతే మనం పాపాత్ములం కాదని కాదు. ధర్మశాస్త్రం లేనప్పుడు మనం పాపం చేయకుండా పాపాత్ములం కాదని కాదు. కానీ ధర్మశాస్త్రం వల్ల ఏం జరిగిందంటే డైరెక్ట్ గా మనం పాపాత్ములం అన్న ఆరోపణ ఇంకా లీగల్ గా వచ్చినట్లు మనకి అర్థం అవుతా ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. 15వ వచనం, అప్పుడు 14వ వచనం చదువుతున్నాను చూడండి. అయినను అంటే ఒక పాపము ఆరోపించబడలేదు కదా అని మనం పాపాత్ములం కాకుండా పోము అని చెప్తా ఉన్నాడు క్లియర్ గా. ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. ఆదాము రాబో అని గుర్తా. చూడండి, ఇంకా ఏమవుతుందంటే పాపం వలన మనకు వచ్చిన పర్యవసానాల్లో మరణం ఒకటి సంభవించిందని అర్థం అవుతుంది. ఇంకా ఏంటంటే ఆ మరణం అన్నది ప్రతి తరంలో ఏలుబడి జరుగుతానే ఉంది. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు మరణం ఏలుబడి జరుగుతానే ఉంది. దాని యొక్క పరిపాలన, దాని యొక్క ఏలుబడి జరుగుతానే ఉంది, ఇప్పటికి కూడా జరుగుతానే ఉంది కదండి. సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం లేనప్పుడు మా పాపం లేదని కాదు, శిక్ష లేదని కాదు, దేవుడు పట్టించుకోవడానికి కాదు, ఇంకోటి కాదు. కానీ ధర్మశాస్త్రం అన్నది దాని వల్ల మనకు ఆరోపణ అన్నది డైరెక్ట్ గా జరిగింది. కానీ ధర్మశాస్త్రానికి ముందు కూడా మనం పాపాత్ములమే. మనం ఎప్పుడైతే దేవునికి లోబడలేదో వాళ్ళంతా ధర్మశాస్త్రానికి ముందు మోసే వరకు కూడా అందరు కూడా పాపం చేశారు, అందరు కూడా మరణానికి లోనైన వాళ్ళే. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. చూడండి, ఈ ఆదాము రాబోవానికి గుర్తై ఉండనని చెప్తూ, అంటే రాబోవానికి గుర్తు అంటే ఎవరికి గుర్తుగా ఉన్నారు? ఆదాము, యేసు ప్రభు వారికి ఆయన ఆదాము గుర్తుగా ఉన్నాడు. ఎలా గుర్తుగా ఉన్నాడు అంటే ఆయన ద్వారా ఒక జనరేషన్ ఎట్లా స్టార్ట్ అయిందో అలాగే యేసు ప్రభు వారి ద్వారా దేవుని యొక్క అంటే దేవుని కృప ద్వారా రక్షింపబడిన జనాంగం యొక్క ప్రారంభం జరిగింది.
ఆదాము ఎలాగైతే మనిషికి మొట్టమొదటిగా ఉన్నాడో అలాగే అందుకే యేసు ప్రభు వారిని రెండవ ఆదాం అని అంటారు. ఎందుకంటే ఆయనతో ఇంకొక శకం, ఇంకొక ప్రారంభం జరిగింది, నూతన సృష్టి జరిగింది యేసు ప్రభు వారి ద్వారా. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే దానికి గుర్తుగా ఉన్నారు. అంటే ప్యారలల్ గా మనం ఆలోచిస్తే ఆదాం ద్వారా పాపం సంభవించడం, మనుషులందరూ మరణానికి లోనైపోవడం, ఇవన్నీ ఎలాగ సంభవించాయి, అలాగే యేసు ప్రభు వారి ద్వారా కూడా ఒక రకమైనటువంటి జనరేషన్ స్టార్ట్ అయింది అన్న దానికి గుర్తుగా ఉంది. అది ఎలాగ ఉంటది అన్నది మనం మిగతా వచనాల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇంకా మనం చూస్తే ఆదాం గురించి ఇంకా చూస్తే, అక్కడ ఏదైనా తోటలో ఉంటున్నప్పుడు ఆ పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి ఆదాంని అడిగాడు, ఎందుకు నువ్వు పండు తిన్నావని. అవ్వ కన్నా ముందు ఆదాముని అడిగాడు దేవుడు. ఎందుకై ఉండొచ్చండి? మీరు చెప్పినట్లు ఆదాంకి దేవుడు చెప్పాడు కాబట్టి, అంటే ఆదాంకి చెప్పాడు, ఆదాంని అడుగుతున్నాడు అంటే ఆదాం యొక్క రోల్, ఆదాం యొక్క ఇది మనం ఏం అర్థం చేసుకోవచ్చు అక్కడ? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఏంటి బాధ్యత కలిగిన ఇది ఎవరి మీద ఉందంటే బాధ్యత అంతా ఆదాం మీద ఉంది. అందుకనే దేవుడు ఆదాంని అడిగాడు, ఎందుకు పండు తిన్నామని. సో మనం ఈ లోకంలో ఇప్పుడు కూడా సేమ్ అంటే అదే పంధ ఇప్పుడు కూడా మనం గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కుటుంబాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే హెడ్ అంటే హస్బెండ్ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఫ్యామిలీ అంటే ఏ రెస్పాన్సిబిలిటీ అంటే బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయమైనటువంటి బాధ్యత హస్బెండ్ మీద, భర్త మీద, ఆ కుటుంబ యజమాని మీద ఉందండి. ఒకవేళ ఎవరు ఆత్మీయంగా దిగజారినా దేవుడు అడిగేది ఎవరినంటే యజమానిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు, ఆ యొక్క ఫ్యామిలీలో ఉన్న హెడ్ని అడుగుతాడు. అది మనం గమనించి చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు వారి హెడ్ ఆఫ్ ద చర్చ్ అని మనకు తెలుసు. అంటే సంఘానికి తల ఆయనే. అంటే ఏంటి తల అంటే ఏంటి? హెడ్ అంటే ఆలోచనలు, ప్రతి ఆలోచన అక్కడి నుంచి రావాలి. సో ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఇదంతా విషయాలన్నీ చెప్తూ ఆ భర్త గురించి, భార్య గురించి, అంత క్రైస్తవ కుటుంబం గురించి అంతా మాట్లాడుతూ చివరిగా ఆయన ఏంటంటే ఇది నేను క్రీస్తుకి సంఘం కొన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాను అని చెప్తా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా మన కుటుంబానికి హస్బెండ్ ఎలాగ రెస్పాన్సిబుల్లో అలాగే మన అందరికీ కూడా దేవుడు తల అయి ఉండాలి. సంఘానికి, కుటుంబాలకి, అన్నిటికీ దేవుడు శిరస్సు అయి ఉండాలి, క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. అంటే ఏంటి? ప్రతి ఆలోచన కుటుంబ యజమాని అనేవాళ్ళు, హస్బెండ్ అనేవాళ్ళు, తండ్రి అనే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని నుంచి ఆలోచనలు తీసుకొని కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత, ఇంత గొప్ప రెస్పాన్సిబిలిటీ ఆడమ్ మీద ఉంది, అంటే మన మీద ఉంది. ఎవరైతే తండ్రిగా, భర్తగా ఉంటున్నారో వాళ్ళ మీద ఉంది. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఈ హార్మోని దెబ్బతింటే కుటుంబాలు పాడైపోతాయి, ఈ హార్మోని దెబ్బతింటే సంఘాలు పాడైపోతాయి. అంటే దేవునితో రిలేషన్షిప్ అన్నది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది అంటే, ఇప్పుడు చూడండి, నీది ఒక హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ అని, అతనిది బాధ్యత అని మనకు తెలిసింది, ఎవరిది? భర్తది బాధ్యత అని మనకు తెలిసింది. అప్పుడు భార్య ఎట్లా ఉండాలి? నీది రెస్పాన్సిబిలిటీ, నువ్వు చూసుకో, నాకు తెలియదు అంటామా? ఎలాగుండాలి? సహకరించాలి. అందుకనే సాటి అయిన సహకారం అన్నారు. సహకరించాలి. ఎవరి రోల్స్ వాళ్ళకి డిఫైన్ చేసి ఉన్నాయండి క్లియర్ గా బైబిల్లో. భార్య అనే వాళ్ళు సహకరించడానికి, సాటి అయిన సహకారంగా ఉండడానికి. డెసిషన్ మేకింగ్ అన్నది హస్బెండ్ కి ఇవ్వాలి. వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు, హస్బెండ్ కి ఇవ్వాలి. హస్బెండ్ షుడ్ ఒబే టు లార్డ్ జీసస్. దేవుని యేసు ప్రభు వారికి ఒబీడియంట్ అంటే విధేయత కలిగి నా భర్త అయి ఉండాలి.
అందుకని మ్యారేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా మనం ఏం చేస్తాం, ధనానికి, ఎడ్యుకేషన్లకి, అందాలకి వీటికి పడిపోయి మ్యారేజెస్, సరైన రిలేషన్షిప్ పోగడానికి వీటన్నిటికి కారణం ఏంటంటే సొంత నిర్ణయాలే కారణం. దేవుని మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కారణం అవుతాం. చూడండి, ఆదాము తన భార్యని దేవుని కన్నా కూడా భార్యకి ఎక్కువ ఇది ఇచ్చేసాడు. దానివల్ల మొత్తం అంతా పండు తినేసి, తనకు తెలుసు దేవుడు చెప్పాడు, ఇవన్నీ కూడా చెప్పాలి, దేవుడు చెప్పాడు కదా ఎందుకు తిన్నావు అన్న చెప్పకుండా అవుట్ ఆఫ్ లవ్ తినేశాడు. ఆ ప్రేమను బట్టి ఆ పండుని తినేశాడు. సో కుటుంబం సరిగ్గా ఉండాలంటే దేవుని నుంచి ఆలోచనలు వచ్చే విధంగా ఉండాలి. సంఘం సరిగ్గా ఉండాలంటే దేవుడి నుంచి ఆలోచన రావాలి. ప్రతి ఆలోచన కూడా దేవుడి నుంచి రావాలి. సో దానికి మనం సహకరించాలి. మోషే మీద కూడా మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు ఇశ్రాయేలీలు, ఆ పెద్దలు వాళ్ళ కొంతమంది తిరగబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళందరినీ దేవుడు వాళ్ళు సంహరించేసాడు. దేవుడు వాళ్ళ అగ్ని వచ్చి వాళ్ళని కాల్ చేయడం, వాళ్ళందరూ అక్కడికక్కడ ప్లేగ్స్ వచ్చి చనిపోవడం ఇలాగ జరిగింది. సో దేవుడు ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడో వాళ్ళకి సహకారంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద తిరగబడకూడదు. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ క్రైస్తవ విలువలు, మనం బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు. సో ఇవన్నీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, సంఘ జీవితాలు ఇవన్నీ బాగుపడాలి, వాక్యానుసారంగా మారాలి. వాక్యం మనల్ని ఏలుబడి చేయాలి. కానీ చూడండి, మరణం ఏలుతుంది అని ఉంది ఇక్కడ బైబిల్లో. మరణం ఏలుబడి చేస్తుంది. ఇవి లేకపోతే డెత్ విల్ రూల్ అస్. మరణం మనల్ని రూల్ చేసేస్తుంది. మనం డబ్బులకి, ఈ లోకాశలకి, శరీరాశలకి లొంగిపోతే మన మరణం మనల్ని ఏలుబడి చేస్తుంది. జీవంలోకి వెళ్ళే అవకాశం లేదు. దేవుని వాక్యం చదువుకున్న అర్థం కాదు, అర్థమైంది అనిపిస్తుంది కానీ అర్థం కాదు. దానికి లోబడుతున్నాం అనిపిస్తుంది కానీ లోబడం. సో ఇవన్నీ కూడా మనకి దేవునితో రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి 15, అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. అయితే చూడండి, అపరాధం వలన చాలా నష్టం జరిగింది. మనం చేసినటువంటి అవిధేయత వలన, అపరాధం వలన చాలా నష్టం జరిగింది. అంటే ఇప్పటికీ మరణం ఉంది, ఇప్పటికీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి, అందుకనే రోమీలకు రాసిన పత్రికలోనే ఒక దగ్గర ఏమనుందంటే చూడండి, 8వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదువుతారా? 20 నుంచి 22 వరకు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి, సృష్టి మొత్తం దేవుని విడుదల కోసం ఎదురు చూస్తా ఉంది. సృష్టి మొత్తం కూడా కరప్షన్ కి గురైపోయింది, అంటే నాశనానికి గురైపోయింది. మనం చూడండి, కరోనా వైరస్ వచ్చిన టైంలో ఎవరు బయటికి వెళ్లకుండా, వెహికల్స్ రన్ చేయకుండా, పొల్యూషన్ లేకుండా అయిపోయి పర్యావరణం చాలా చాలా బాగుపడిపోయింది. ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెట్టిన అవ్వని పని జరిగిపోయింది మన బయటికి వెళ్లకుండా ఉండడం వలన. అంటే సృష్టి ఎంత సఫర్ అవుతుందో, అంటే మనిషి పాపాన్ని బట్టి, మనిషి అతిక్రమాలను బట్టి, అపరాధాలను బట్టి, మనిషి ఆలోచనలను బట్టి, మనిషి యొక్క పాపాన్ని బట్టి, ఈవెన్ ఈ సృష్టి, దేవుడు సృష్టించినటువంటి సృష్టి చాలా ఇదవుతా ఉంది, అంటే సఫర్ అవుతుంది, చాలా కరప్షన్కి, నాశనానికి గురవుతా ఉంది. సో సృష్టి కూడా ఎదురు చూస్తుంది దేవుని విడుదల కోసం. దేవుడు దయచేసే గొప్ప విడుదల కోసం సృష్టి కూడా ఎదురు చూస్తుంది. అంటే పాపం వలన, మనం చేసిన అవిధేయత వలన ఎంత పర్యవసానం ఎంత భయంకరంగా ఉందో చూడండి. పాపం అన్నది చాలా భయంకరమైనది. అది మనం అర్థం చేసుకోవాలి. సో అయితే
ఇక్కడ చూడండి, దానికన్నా పవర్ఫుల్ యేసు ప్రభు వారు చేసిందని ఇక్కడ చెప్తాం. పాపం ఎంత భయంకరమైందో, అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలిగి, ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినట్లుగా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృప చేతనైన దానం అనేకులకు విస్తరించింది. అంటే ఎక్కడెక్కడ ఆ పాపం విస్తరించబడిందో అక్కడంత కృప విస్తరించబడింది. అక్కడంత మరి ఎక్కువగా కృప చేత దేవుడు యేసు ప్రభు వారి ద్వారా నింపాడు. ఇది మనం ఎలాగ అర్థం చేసుకుంటామండి? పాపం విస్తరించబడిన దగ్గర కృప విస్తరించబడిందని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎక్కడెక్కడ పాపం విస్తరించబడిందో అక్కడ కృప విస్తరించబడింది యేసు ప్రభు వారి ద్వారా. ఇప్పుడు ఆదాం ద్వారా మనకి మరణం అంతా విస్తరించబడింది, అలాగే కృప ఎట్లా విస్తరించబడింది అంటే, ఇప్పుడు ఒకటి, మనం ఆదాం నుంచి మామూలుగా ఇప్పుడు ఆదాం నుంచే వచ్చాం. మనం అందరం మన తల్లిదండ్రులు వాళ్ళు అలాగే చూస్తే ఆదాం నుంచి మనం పుట్టాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికి ఫాదరు ఆడమ్, కాబట్టి ఆదాం నుంచి వచ్చాం కాబట్టి మనకు ఆ మరణము, ఆ పాపపు స్వభావం ఇవన్నీ రావడం సహజం, అది మనకు అర్థం అవుతుంది. కానీ కృప ఎలా విస్తరించబడుతుంది? యేసు ప్రభు ద్వారా కృప విస్తరించాడు. అది ఎలాగా? యేసు ప్రభు వారి ద్వారా కృప ఎట్లా విస్తరించబడుతుంది? మనం ఆదాం నుంచి వచ్చాం కాబట్టి ఆదాం స్వభావం మనకు విస్తరించబడుతుంది ఆటోమేటిక్ గా. అలాగే యేసు ప్రభు వారి కృప ఎలా విస్తరించబడుతుంది? మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు, అయితే మనకి ఎలాగ విస్తరించబడుతుంది? ఆలోచించండి. ఇప్పుడు ఆదాంకి మనం పుట్టాం కదండి, మనం అందరం పుట్టాం, ఆ రక్తం పంచుకొని అట్లా పుట్టాం కాబట్టి మనకు ఆ స్వభావం ఆటోమేటిక్ వస్తుంది. అందులో ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు వారి ద్వారా కృప ఎలాగ విస్తరిస్తుంది? ఆ యేసు ప్రభు వారి జీవితం మనకి ఎలాగ వస్తుంది? నూతన జన్మ ద్వారా, తిరిగి జన్మించడం వల్ల, నూతన జన్మ ద్వారా. అదే మనకు యేసు ప్రభు వారు యోహాను సువార్తలో చూస్తే నికోదేముతో యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు, తిరిగి జన్మిస్తే అంటే నికోదేముకి అర్థం కాలేదు, కానీ అర్థం చేసుకునే పరిస్థితిలో నికోదేము నిజంగా ఉండాలి, కానీ లేడు. అందుకని యేసు ప్రభు వారు గద్దించారు, నువ్వే ఇశ్రాయేలీలకు చెప్పాల్సినోడివి, నీకే అర్థం కాకపోతే ఎలాగా? బైబిలే చెప్తే, దేవుని వాక్యం చెప్తేనే అర్థం కావట్లేదు మీకు అని యేసు ప్రభు వారు చెప్పారు. సో తిరిగి జన్మించడం అనేది కావాలి. తిరిగి జన్మించాలంటే ఎట్లా అండి? పాపంలో చనిపోవాలి. పాపానికి, శరీరానికి, లోకాశలకి, శరీరాశలకి, మన స్వభావానికి. అంటే మనం పాపంలో చనిపోవాలంటే కంప్లీట్ పాపమే ఉంది, ఇంకేం మంచితనం లేదు. కాబట్టి మన సొంత, అంటే మన స్వీయ జీవితం, సొంత జీవితం. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? ప్రాణాన్ని కాపాడుకోవాలంటే పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడకుండా తనకు తానే కాపాడుకోవాలని ప్రయత్నిస్తే పోగొట్టుకుంటాడు, పోగొట్టుకోవడానికి ఇష్టపడితే కాపాడుకుంటాడు. దేవుని కోసం మన సొంత జీవితం, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, ఇవన్నీ శరీరాశలు, లోకాశలు, ఇవన్నిటిని కూడా చనిపోవాలి సిలువలో. నిజానికి ఏమైందంటే, దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మన పాపం అంతా తీసుకెళ్లి యేసు ప్రభు వారిలో ఉంచాడు. కాబట్టి ఆయన పాపంగా అయిపోయాడు. ఆయన పాపాత్ముడు కాదు, కానీ ఆయన పాపంగా అయిపోయాడు. కాబట్టి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత సిలువ మరణంలో యేసు ప్రభు వారి మీద పడిపోయింది అది. సో దాని వలన ఇప్పుడు అదంతా అవన్నీ మనకు తెలిసినవే, కాకపోతే మళ్ళీ అర్థం చేసుకోవాలని, మళ్ళీ మనం గుర్తు చేసుకొని అర్థం చేసుకోవాలని. మనం అంత పాపం పడిపోయింది, అది యాక్చువల్గా చనిపోయింది. ఇప్పుడు మనం విశ్వాసులంగా మనం చనిపోయామని నమ్మాలి. ఆత్మీయంగా మనం నమ్మాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళంగా ఉన్నాం, దేవునితో రిలేషన్షిప్ కట్ అయిపోయింది. మొదటి వచనంలో చూస్తే దేవునితో సంబంధం లేదు, దేవునికి మనకి ఏం లేదు, సంబంధమే లేదు, అంటే చనిపోయాం దేవుని దృష్టిలో, దేవుని వైపు నుంచి. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి దేవునికి బ్రతికించి మళ్ళా మనల్ని నూతన జీవం ఇచ్చే అధికారం యేసు ప్రభు వారికి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసు ప్రభు వారి జీవితం వైపు మనల్ని ఆకర్షింపజేసి మనల్ని పాపపు ఒప్పుదల,
పరిశుద్ధాత్మ దేవునిలో పాపపు ఒప్పుదల చేసి ఇవన్నీ చేయడం ద్వారా మనకి రక్షణనే అనుగ్రహించాడు. అందుకని మనం నూతన సృష్టి, ఇక మీదట మనం పాత జీవితంలో కొనసాగడానికి వీల్లేదు. సో అందుకు ఆ విధంగా అంటే నూతన సృష్టి జరగడం వల్ల అంటే మళ్ళీ యేసు ప్రభు వారిలో పుడుతున్నాం. మనం యేసు ప్రభు వారి జీవితంలో మనం ఆ జీవితానికి మరలా జన్మిస్తున్నాం. అంటే ఆదాముతో కట్ అయిపోయింది. ఇప్పుడు ఆదాము వైపు ఆదాము ఆ పాపపు స్వభావం అంతా కట్ చేసేసి యేసు ప్రభు వారి జీవితంలోకి మనం ఎంటర్ అయిపోయాం, అందులో ప్రవేశిస్తున్నాం. మనం అంటే ఇక మీదట పాపపు జీవితంతో, పాత జీవితంతో, పాపపు తలంపులతో వీటితో మనకి సంబంధం లేదు. కానీ ఇంకా అనేక సార్లు మనం పాపంలో పడిపోతున్నాం, వీటితో పాపపు ఆలోచనలు వస్తున్నాయి, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం. అంటే వీటన్నిటికి కారణం ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడకుండా, కృప మీద ఆధారపడకుండా, కృపని అంగీకరించకుండా ఎప్పుడైతే వ్యతిరేకిస్తామో అప్పుడే మళ్ళీ పాపంలో పడిపోతాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 జీవితాలు ఉన్నాయి. ఆదాములో మరణపు ఏలుబడి ఉంది, అలాగే యేసు ప్రభు వారిలో జీవపు ఏలుబడి ఉంది. జీవం మనల్ని పరిపాలిస్తుంది. దేవుని పరిపాలన అది, మన పరిపాలన కాదు, మనది మరణ పరిపాలన. మనది దేవుని పరిపాలన. మరణ పరిపాలన అన్నది లోకాశలకి మనకు మనమే పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేది, లేకపోతే మనకు మనమే గొప్ప చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఫేమ్ సంపాదించుకోవడానికి, ఎడ్యుకేషన్ ని, మనీని, వీటన్నిటిని వాడుకొని దేవుని ఎదగాలనుకునే ఆలోచనలు ఇవన్నీ మనకి బై నేచర్ మనిషికి వస్తాయి. ఇవన్నీ ఆలోచనలు. అందుకే చూడండి, ఈ లోకంలో ఎవరైనా బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళని ఇన్స్పైరింగ్ గా తీసుకొని చదువుకోవాలి, బాగా కష్టపడాలి, లేకపోతే ఇంకోటి చేయాలని ఒక రకమైనటువంటి మనల్ని హెచ్చించుకునే మార్గం ఒకటి ఉంది. అంటే నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కడం. ఈ లోకం అంతా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు చూడండి, వీడియోలు లేకపోతే రకరకాలు ఇవన్నీ ఇన్స్పిరేషన్ వీడియోలు అవన్నీ కూడా ఈ రకమైన జీవితానికే సపోర్ట్ చేస్తాయి. దేనికి? నువ్వు విల్ పవర్ పెంచుకో, లేకపోతే ఇంకోటి పెంచుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో, సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో, కావలిస్తే దేవునిలో ఉండు, కావలిస్తే డబ్బులు సంపాదించుకొని కొంత డబ్బులు దేవుడికి ఇవ్వు. చూడండి, ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా బిబ్లికల్ ఆలోచనలు కావు, మనిషి నుంచి వచ్చిన ఆలోచనలు. మీరు చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆమె చాలా ఖరీదు కలిగినటువంటి అత్తరు ఆ యొక్క సెంట్ బాటిల్ ని ఆయన దగ్గర పగలగొట్టేసి చేస్తే ఆ పక్కన కూర్చొని సనుక్కుంటా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా, ఏమి పేదలకి ఇవ్వచ్చు కదా, డబ్బులు ఇవ్వచ్చు కదా, ఎందుకు తన డబ్బులు తీసేసుకోవడానికి, అంతంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్తా. ఆ మాటలు మనం వింటే నిజమే అనిపిస్తుంది మనకి, ఇంతంత ఖరీదు గలవి ఎందుకని. కానీ నిజమేంటి? ఆయన స్వభావం నుంచి వచ్చినటువంటి మాటలు అవి. సో మానవ తలంపులు మనకి బయటికి మంచిగా అనిపించవచ్చు, కానీ చాలా దేవునికి వ్యతిరేకమైనవే ఉంటాయి. దేవుని రాజ్యానికి అసలు ఫిట్ గానే ఉంటాయి. దేవుని రాజ్యంలో అన్ని రివర్స్ ఉంటాయి. మనకు ఈ లోకానికి దేవుని రాజ్యానికి పక్కా విరుద్ధంగా ఉంటాయి భావాలు. ఈ లోకంలో ఏంటి? నిన్ను నువ్వు గొప్పోడిగా ప్రూవ్ చేసుకుంటే నిన్ను మెచ్చుకుంటారు. కానీ దేవుని రాజ్యంలో మనం ఎంత తగ్గించుకొని దేవుణ్ణి ఎంత హెచ్చిస్తే మనల్ని దేవుడు అంత హెచ్చిస్తాడు. యేసు ప్రభు వారి జీవితం చూడండి, ఎంత మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకు. ఈ 2 జీవితాలకు మధ్యన ఉన్న పెద్ద తారతమ్యం, చాలా పెద్ద తారతమ్యం ఉంది. ఒకటి మరణం వైపు నడిపించేది, ఒకటి జీవం వైపు నడిపించేది. ఒకటి మరణపు ఏలుబడి ఉన్నది జీవితం, ఒకటి నిత్య జీవంలోకి మనల్ని నడిపించేది దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క జీవాన్ని మనకిచ్చేది. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసి, చాలా మంది మన సొంత తలంపులతోనే క్యారీ అయిపోతా ఉంటాం. 90% మన సొంత తలంపులే ఉంటాయి. ఎప్పుడైనా దేవుని అవసరతం ఎప్పుడంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోతే, అవసరతలు ఉంటే, లేకపోతే ఏదైనా టెన్షన్ లో ఉంటే, ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే, లేకపోతే ఇల్లు కట్టించుకుంటుంటే, లేకపోతే ఇంకోటి చేస్తుంటే అప్పుడు కావాలి దేవుడు. అంతేగాని దేవుని చిత్తానికి లోబడి ప్రతి నిర్ణయం దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటాం అన్న తలంపు మనకి రాదు. చాలా చూడండి, ఈ 2 చాలా విరుద్ధమైనటువంటి జీవితాలు. ఆ రెండింటిని మనం
అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అయితేనే కృప విస్తరింపబడుతుందండి. మన జీవితాల్లో, కుటుంబాల్లో, మన సంఘ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కృప విస్తరింపబడాలంటే నూతన తిరిగి జన్మించడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. తిరిగి జన్మించడం అంటే ఊరకనే బాప్తిస్మం తీసుకోవడం కాదు, తెలియకుండా బాప్తిస్మం తీసుకొని కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేయడం అసలు అంతే కానే కాదు. మారు మనస్సు పొందడం, పాప జీవితానికి చనిపోవాలని తీర్మానించుకోవడం, ఈ శారీరకమైనటువంటి ఆలోచనల్ని, పాపాన్ని అసహ్యించుకోవడం, రోజు రోజుకి పాపం మీద అసహ్యం పెరగడం, దేవుని వాక్యం పట్ల ప్రేమ పెరగడం, దేవుని వాక్యం పట్ల, దేవుని జీవితం పట్ల ప్రతిరోజు దినదినం ఎదగడం, ఇవి లక్షణాలండి మనం దేవునిలో ఎదుగుతున్నాం అనడానికి. లేదు వాక్యం చదువుకోవడం ఇష్టం లేదు, బయట తిరగడం, లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం, ఇంకోటి అవి ఇష్టము అంటే మన జీవితం సరిగ్గా లేదని మనం పరిశీలించుకోవాలి. 16వ వచనం, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయన, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డ కారణమాయన. చూడండి, ఈ రెండిటి యొక్క తేడా, ఆ పర్యవసానాలకి, దేవుడు చేసిన కార్యాన్ని, సిలువు కార్యం వలన వచ్చిన పర్యవసానానికి ఎంత తేడా ఉంది చూడండి. అది అందరిని నాశనం చేసేదిగా ఉంది. కానీ ఇది ఎంతో మంది అపరాధాలని కాపాడి, ఎంతో మంది అపరాధాలని తుడిచిపెట్టి, పాపాలని క్షమించేసి మనల్ని చూడండి నీతిమంతులుగా తీర్చే శక్తి ఉన్నది ఈ యొక్క రక్షణ అనుభవానికి, దేవుని యొక్క కృపకి. మనల్ని నీతిమంతులుగా తీర్చేస్తాం. మనం ఏ నీతి కార్యాలు చేయకుండానే, కేవలం విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చేది దేవుని యొక్క కృప. దానికి కావలసింది ఒకటే, దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం చూపించడం. మన సొంత ఆలోచనల్ని, సొంత తలంపుల్ని కంప్లీట్ గా చంపేసి దేవుని మీద ఆధారపడుతుంది. ప్రతి నిర్ణయం దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకునే జీవితం నిజమైన క్రైస్తవ జీవితం. చాలా మంది మనం అటువంటి నిర్ణయాలు తీసుకోం. మనం అన్ని లోకపరమైనటువంటి నిర్ణయాలే ఉంటాయి. మనం అన్ని మనకంత డ్రైవింగ్ ఫోర్స్ అంతా, మనల్ని వెనక నుంచి నడిపించేది అంతా ధనమే అయి ఉంటది. చూడండి, ధనమే అయి ఉంటది. చాలా మంది దేవుని సేవకులు, చాలా మంది సంఘాలు పాడైపోవడానికి, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే అందరూ ధనం చేత, లోకాశల చేత నడిపించబడడం వల్లనే జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఇది. సో మనల్ని నడిపించేది దేవుని వాక్యమై ఉండాలి, అంతేగాని ధనం కాదండి. సో ఇంకా చూడండి, నీతిమంతులుగా తీర్చేది. మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే, మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. చూడండి, మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల. మరణం ఆదాం ద్వారా వచ్చింది, ఆయన ద్వారానే మొత్తం మరణం అంతా మన జీవితాల్లో ఏలింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నామో, యేసు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించామో, అప్పుడు మనం జీవం కలిగిన వారమై ఉంటాం. అలా సేమ్ ఎలాగైతే ఆదాం ద్వారా ఇలాగ ఒక ద్వారా వచ్చింది, అలాగే యేసు ప్రభు వారి ద్వారా ఇటువంటి కృప మనకి, జీవం మనకి లభించింది. ఇది మనం ఈ ప్యారలల్స్ చూడండి, మనం రాస్తాం ఒక్కొక్కసారి ఈ రెండింటికి తేడాలు రాయమని మనకి చిన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయి, మధ్యలో గీత కొట్టి అటు ఇటు పాయింట్స్ రాసి ఉంటాం, మనకు గుర్తుండి ఉంటుంది. సో అలాగా ఇటువైపు ఆదాము, ఇటువైపు యేసు ప్రభు వారిని పెట్టి ఆదాము నుంచి వచ్చిన పర్యవసానాలు, భయంకరమైన పరిస్థితులు, మన ఆలోచనలు, మన పాపపు తలంపులు చూడండి. మనకు ప్రతి ఆలోచన, ప్రతి మన కళ్ళు, మన చెవులు ఇవన్నీ కూడా పాపంతో నిండిపోయి ఉంటాయి. మన చూపు సరిగ్గా ఉండదు, మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. ఒక ఆయన ఏమన్నాడంటే, నాకు వచ్చిన ప్రతి ఆలోచన కానీ నేను ఒక బుక్ తీసుకొని ప్రతి ఆలోచనని నేను కానీ రాస్తే నేను ఎంత భయంకరమైన అన్నది నాకు అర్థం అవుతుందని ఆ భక్తుడు చెప్పాడు.
అంటే ఏంటి, ఒక్క ఆలోచన రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక్క ఆలోచన కూడా సరైన ఆలోచన వచ్చే అవకాశం ఉండదు. అందుకనే మనం కంప్లీట్ గా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని పరిశుద్ధాత్మ దేవుని మీద పరిశుద్ధాత్మ స్వరం వింటూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వింటూ, వాక్యం చేత నడిపించబడుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ అలాగ నడిపించబడితేనే మన జీవితం సరిగ్గా ఈ లోకానికి అతీతంగా మనం శరీరాశలకి పాపాలకి లొంగకుండా బ్రతికే అవకాశం ఉంటదండి. ఈ జీవితాలు రెండు కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 18వ వచనం, తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చిన దయ మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమాయన, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయన. చూడండి, ఒక కార్యం అంటే ఏంట? కార్యం అండి, యేసు ప్రభు వారి శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి ఆ కార్యం, దాని వలన, ఆ పుణ్యకార్యం వలన మనకి కృపాదానం దేవుడు మనకి అనుగ్రహించాడు. దాన్ని మనం కంప్లీట్ గా సంపూర్ణంగా విశ్వసించి, విశ్వాస మూలమైన మనం చాలాసార్లు ధ్యానం చేసాం, విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. మామూలు నీతి క్రియలు కాదు, మనం అనుకునే నీతి క్రియలు కాదని. మనం చదువుకున్న ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోనే ఆ 8వ వచనం తర్వాత వచనంలో ఉంది. ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయం 9, 10 వచనాలు. 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, మనం ఆయన చేసిన పని మనం ఆయన్ని చేయట్లేదు, ఆయనే మనల్ని చేసుకున్నాడు ఆయన పని కోసం. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే పని ఎవరిస్తారండి? ఆయన ఇస్తాడు. అంటే క్రియలు ఏం క్రియ చేయాలన్నది ఆయన ఇస్తాడు, ఆయన చెప్తాడు. అందుకనే అక్కడ ఏమనుందంటే మన సొంత క్రియలు కాదు కానీ దేవుడు చెప్పే క్రియలు. దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు ఎవరు ఏం పని చేయాలన్నది. అది ఆ పనులు మనం చేయడం ద్వారా విశ్వాస సంబంధమైన క్రియలు అంటే అవి. మనం చూడండి, చాలాసార్లు మనకి ఉపవాసం ఉండమంటే ఉంటాం, లేకపోతే ఏదన్నా కొన్ని రోజులు ఏ బట్టలు వేసుకొని ఉన్నానంటే ఉంటాము. కొన్ని రోజులు ఏమి కాటుకులు పౌడర్లు రాసుకోకండి, పూలు పెట్టుకోకండి అంటే ఉంటాం, లేకపోతే బొట్టు పెట్టుకోకండి, లేకపోతే ఇంకోటి చేయకుండా ఉంటాం. కానీ దేవుని చిత్తం చేయమన్నాం అనుకోండి, మనకి ఇష్టం ఉండదు చాలాసార్లు. ఆ విధంగా ఉంటది. ఇప్పుడు చూడండి, అబ్రహాము కొడుకుని బలి ఇవ్వాలి, ఒక్కడే కొడుకు, అది వృద్ధాప్యంలో కలిగిన వాడంటే మనకి ఎంత ప్రేమ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి మనిషికి. కానీ దేవుడు తనను అడిగినప్పుడు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అంటే ఏంటి? విశ్వాస సంబంధమైన క్రియలు మనకి ఇష్టం కాకుండానే ఉంటాయి చాలాసార్లు. కానీ దేవుని కోసం మనం వాటన్నిటిని, అది దేవుడు మన మంచికి చేస్తున్నాడు, మనకి దేవుని చిత్తం చేయడానికి మనం ఇక్కడ ఉన్నాము అని అర్థం చేసుకొని ఆ జీవితం వైపు మనం నడిపించబడాలి. చూడండి, యవనస్తుడు వచ్చాడు, ధనమంతా పేదలకి ఇమ్మంటే, పేదలకి ఇచ్చేసి నన్ను వెంబడింపమంటే ఏం సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు? తనకి ధనం మీదే ఉంది. నిజం అది. తను అనుకుంటున్నాడు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, అబ్బా నువ్వు చాలా బ్రహ్మాండంగా జీవిస్తున్నావు అని దేవుడు అంటాడని అనుకుని వచ్చాడు అక్కడికి. సో విశ్వాస సంబంధమైన క్రియలు, వాక్యం చదువుకొని దేవుడు ఏం చెప్తున్నాడో విని, స్వరం విని దానికి లోపడడం అన్నది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. 20వ వచనం, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిబద్ధం. పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించి. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. 20-21, అపరాధం విస్తరించింది, అలాగే అపరాధాన్ని బట్టి అంటే పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగే ఏలిందో, అంటే పాపం ఏలింది మరణాన్ని ఆధారం చేసుకొని. అంటే ఎలాగే ఏలిందండి పాపం? పాత జీవితంలో అంటే మనం రక్షణ పొందక ముందు పాపం ఎట్లా ఏలుబడి చేసింది చెప్తారా? మరణాన్ని ఆధారం చేసుకొని పాపం ఎట్లా ఏలుబడి చేసింది, ఎలా ఏలుబడి చేస్తుంది లేకపోతే
దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే మరణాన్ని ఆధారం చేసుకొని పాపపు ఏలుబడి ఎలా ఉంటది అంటే ఏంటి? మరణ భయం అన్నది భయంకరం కదండి. మరణ భయం అన్నది చాలా భయంకరమైనది. మరణ భయం లేకుండా ఎవరు ఉండరు. కానీ క్రైస్తవులంగా ఆ మరణ భయం దేవుడు మనలో నుంచి తీసేసాడు. ఇప్పుడు మనకు మరణ భయం లేదు. ఎందుకు లేదండి? కాదండి, మరణించినా మనకు పర్వాలేదు. ఎందుకు? దేవుని సన్నిధికి మనం వెళ్తాం అన్న రక్షణ నిశ్చయత మనకి దేవుడు యేసు ప్రభు వారి ద్వారా అనుగ్రహించాడు. సో దాన్ని బట్టి మనకి ఏ మరణం భయం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను చనిపోయినా మేలే, దేవుని సన్నిధికి వెళ్తాను, బ్రతుకుంటే దేవుని కోసం బ్రతుకుతాను అంతే. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం అన్నది మరణానికి భయపడేది కాదు. పాపం ఏం చేస్తుందంటే మరణ భయానికి మనల్ని లోన్ చేసి మనల్ని దాని బానిసగా చేసుకొని మన ధనానికి వీటికి వాటికి బానిసల్ని చేసేసి మన జీవితాన్ని నాశనం చేసేది పాపపు జీవితం. అందుకే చూడండి, చాలా మంది వాళ్ళ ఉచ్చు వాళ్ళే అల్లుకుంటాం. మన ఉచ్చు మనమే అల్లుకొని ఆ ఉచ్చులో మనమే పడిపోతాం. చూడండి, స్పైడర్ యొక్క సాలీడ్ ఉంటది, స్పైడర్ అది అల్లుతా ఉంటది, కానీ అది ఆ ఉచ్చులో తను పడదు. అది ఏదైనా పురుగులను పడితే అందులో తినడానికి ఆ ఒక వెబ్ అల్లుతుంది. చిన్న చిన్నవి ఏమైనా పడితే ఇన్సెక్ట్స్ లాంటివి అది వెళ్ళి తింటది దాన్ని. అది మళ్ళీ సెంటర్కి వచ్చేస్తుంది వెంటనే ఎట్లయితే మళ్ళీ. సో అలా కానీ మనం ఉచ్చు మనం అల్లుకొని ఆ ఉచ్చులో మనమే పడిపోయే పరిస్థితి పాపంలో, పాపపు ఏలుబడిలో ఉంటది. అది ఎలాగంటే మనం ఈ లోకపు దీంట్లో డబ్బు సంపాదనలో, లేకపోతే పేరు సంపాదనలో, లేకపోతే ఈ లోకపు ఐశ్వర్యం సంపాదించుకోవడంలో పడిపోతే అది మనల్ని ఉచ్చులాగా, మనకే ఉచ్చులాగా అయిపోయి మనల్ని దేవుడి నుంచి దూరం చేసేసి ఆ పాపపు ఉచ్చులో పడిపోయి దేవుణ్ణి చూడకుండా అయిపోయి నాశనం అయిపోయే అవకాశం ఉంది. అందుకనే చాలా మీరు చూడండి, ఒక్క వచనం మీకు చూపిస్తాను. 1 తిమోతి 6:17 చదువుతారా? కూడా చదవండి. 1 తిమోతి 6:9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. చూడండి, ఇవి ఏం చేస్తాయంటే ఈ ట్రాప్ అన్నది, ధనం అన్నది ఇంకా ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది, వీళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది, లేకపోతే వీళ్ళు ఎక్కువ వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, పెద్ద కారు కొనుక్కున్నారు, పెద్ద ఇది కట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, లేకపోతే ఇటువంటి ఆలోచనలతో మన జీవితం రన్ చేస్తా ఉన్నాం అనుకోండి. ఇంకా ఎక్కువగా సంపాదించాలి, అక్కడ ల్యాండ్ కొనాలి, ఇక్కడ ల్యాండ్ కొనాలి, ఇవన్నీ ఆలోచనలతో క్రౌడ్ అయిపోయి ఉందనుకోండి. ఇవన్నీ ట్రాప్స్. చూడండి, అడవుల్లో ఏనుగులు పట్టడానికి వాటానికి గొంతలు తవ్వుతారు, అందులో పడిపోద్ది ఏనుగు, బయటికి రావడానికి ప్రయత్నిస్తా ఉంటది, రాలేదు. దేవుడు కనిపించే అవకాశమే ఉండదు. మన నిరీక్షణ వేరైపోద్ది. నిరీక్షణ అంతా డబ్బుల మీదే ఉంటది. 10వ వచనం చదువుతారా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ఎవరండి తమ్మును తామే పొడుచుకున్న వాళ్ళు? యోధ. సో తను తానే పొడుచుకొని చనిపోయాడు పాపం కదండి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క ధన మోసం అన్నది, ధనాపేక్ష అన్నది, ధనంతో డ్రైవ్ చేయడం అన్నది, జీవితం నడిపించుకోవడం అన్నది పెద్ద మోసం అండి. అది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. 17వ వచనం చదువుతారా? అలాగే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. చూడండి, మన నమ్మకం అంతా బ్యాంక్ బ్యాలెన్స్ మీద, మనకున్న ల్యాండ్స్ మీద, వాటి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. అమ్మా, ఇక్కడ 2 ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ ఇల్లులు ఉన్నాయి, హ్యాపీగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. మనకి సెటిల్ అయిపోయాము, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది, రకరకాల మాటలు మనకి తెలుసు. అది మన నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ వేరండి. దేవునిలో ఆనందం పొందడం, దేవునిలో ఆనందించడం, దేవుని మీద నమ్మకం ఉంచడం, దేవుని మీద ఆధారపడి జీవించడం, ఇది క్రైస్తవ జీవితం. సో
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం చాలా అంటే మోసంలో పడిపోవడానికి అనేకమైన అవకాశాలు. దేవుని సేవకులే వాళ్ళు వాటికి అతీతంగా లేరు ఇప్పుడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ఇవన్నీ గమనించుకోవాలి. అందరూ చూడండి, అందువల్లనే పాపం ఆ విధంగా మనల్ని గ్రిప్ చేసేసి మనల్ని పట్టుకొని మరణం ద్వారా మనల్ని ఏలుబడి చేసేస్తుంది, మనల్ని రూల్ చేసేస్తుంది. దాని ప్రభుత్వం ఉంటుంది. దేవుని ప్రభుత్వం ఉండవలసింది పోయి మన జీవితంలో దాని ప్రభుత్వం మన మీదకి వస్తుంది. మనకు మనమే ఉచ్చేసుకున్నట్లు అవుతుంది. మరియు అపరాధం 20వ వచనం, అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగ వెళ్ళిన అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ అపరిమితంగా విస్తరిస్తుంది. అంటే అది యేసు ప్రభు వారి ద్వారా. అంటే ఏంటి? మనము దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా, అంటే దేవుని ఏలుబడి, దేవుని రాజ్యంకు ఏలుబడి ఉంటేనే, దేవుని ప్రభుత్వం మన జీవితంలో ఉంటే అప్పుడు ఎక్కడ ఇంతకు ముందు పాపం విస్తరించిందో అక్కడ అంతా కృప విస్తరించే అవకాశం ఉంది, విస్తరిస్తుంది. ఎప్పుడు మనం పాపపు జీవితానికి చనిపోయి పాత జీవితం అంతా, ఆదాము జీవితం అంతా పోతే మన జీవితంలో దేవుని కృప మన జీవితంలో విస్తరింపబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు. లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి, సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు. దేవా తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్ల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన నా స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము నాయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుతున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి
క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇంకా 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 మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి దీర్ఘశాంతాన్ని బట్టి వందనాస్తుతులు స్తోత్రం. ఇంకా ఇంకా మేము నా నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానూ తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతులపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. నా నాయన మరి ఇప్పుడు నా నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు. నాయన యేసయ్యా తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నా నాయన అయ్యా, నా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘనదైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నా నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రాణయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తున్నాను. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. నా నాయన అయ్యా చిన్న మంద భయపడబుద్దన్నావు తండ్రి. నాయన ఎంతమంది మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకొని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి క్రీస్తు నందు ప్రభు నా నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం. నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన నేను చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా. కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.